ఎస్ సార్, ప్రకాష్ రెడ్డి గారు మీ పాయింట్ ఫినిష్ చేయండి, నేను బీఆర్ఎస్ ఒపీనియన్ తీసుకుంటాను. నేను 2 పాయింట్స్ క్విక్ గా చెప్తా మేడం. ఒకటి, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన పాయింట్స్ కాకుండా అదనంగా ఒక పాయింట్ ఏంటంటే 6 గ్యారంటీలు అన్నారు, మేము అమలు చేస్తా ఉన్నాం. మేము చాలా స్పష్టంగా ఉన్నాం, మేము విమర్శించామని చెప్పినాం. మేము కూడా చెప్పినాం మార్చి 17వ తారీఖు నాడు మీరు 100 రోజులు పూర్తవుతాయి. కాంగ్రెస్ పార్టీ మేము చెప్పలే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు వాగ్దానం చేసింది. మేము 6 గ్యారంటీలలో సబ్ క్లాజులో 13 వాగ్దానాలు ఉన్నాయి. వీటిని మేము 100 రోజుల్లో కూడా పూర్తి చేస్తామన్నారు. ఇది మా గ్యారంటీ, సోనియమ్మ గ్యారంటీ, మా గ్యారంటీ అని తెలంగాణ ప్రజలకు చెప్పినారు. 100 రోజులు మార్చి 17వ తారీఖు పూర్తి అవుతాయి. ఇలా మార్చి 13కు వచ్చేసినాం. ఇంకా 4 రోజుల వరకే వెళ్ళే టైమా? సరే అయితే దాంట్లో ప్రధానమైన విషయం ఏంటంటే, మీరేవైతే ఆర్థికమైనటువంటి అంశాలు లేకుండా బస్సు ఫ్రీగా ఇచ్చేసినామన్నారు. బస్సులో ఫ్రీగా పోతున్నారు, కానీ ఆర్టీసీ గవర్నమెంట్ ఇది. ఆర్టీసీకి వస్తున్న నష్టాలను మీరు ప్రభుత్వ ఖజానా నుంచి పూడ్చాలి. అది లేదు. ఇంకా 200 యూనిట్స్ ఫ్రీ అన్నారు, ఇప్పుడు ఫ్రీయే. 2 నెలల తర్వాత మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోంచి దానికి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇంకా చేయరు ఇప్పుడే. 2-3 కార్యక్రమాలను కంప్లీట్ చేసి మేము చేసినామని చెప్తున్నాను. అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే, తెలంగాణ రాష్ట్రంలో కూడా 55%, 60% మంది ప్రజలు ప్రత్యక్షంగా గానీ, ఒక 70% మంది ప్రజలు పరోక్షంగా ఆధారపడినటువంటి రైతాంగ సమస్యల గురించి మీరు చేసింది జీరో. రైతు బంధు ఆ రోజు మే 1వ తారీఖు, డిసెంబర్ 1వ తారీఖు నాడు ఆదిలాబాద్ గవర్నర్ దగ్గరికి పోయి రైతు బంధు పైసలు బాగా ఉన్నాయి, మేము రాగానే 7వ తారీఖు ఇచ్చేస్తామన్నారు. నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ప్రకటన కూడా 9వ తారీఖు నాడు నాది గ్యారంటీ. 9వ తారీఖు నాడు నేను తెలంగాణ రైతులారా మీరు కేసీఆర్ అప్పు ఇస్తున్నాడు, ఈ అప్పులన్నీ మాఫీ చేస్తా అంటుండు. అప్పులు మాఫీ చేసినాక మీరు 2 లక్షలు తెచ్చుకోండి. నేను డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను గ్యారంటీ చెప్తున్నా, రైతు రుణ మాఫీ అన్నాడు. నా దగ్గర వీడియో కావాలంటే పంపిస్తాం మీకు మేడం. నాకు 9వ తారీఖు పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది. మరి ఇప్పటిదాకా ₹1 కూడా రుణమాఫీ జరగలేదు. మీకు ఈ 4 రోజులు, 5 రోజులు, 10 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. జూన్ దాకా ఎలక్షన్ ప్రక్రియ ఉంటది. మీరు రుణమాఫీ చేయలేరు. తెలంగాణ రైతులు డిసెంబర్ లో నిజంగా రోహిణి కార్తెలో వర్షాలు పడతాయి. తెలంగాణలో సహజంగా మృగశిర కార్తెలో విత్తనాలు వేస్తారు. ఎట్ ద మోస్ట్ జూన్ 15 వరకు విత్తనాలు వేసేస్తారు, అయిపోతుంది. దీనికి వ్యవసాయ పెట్టుబడి, అది రైతు బంధు ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు. ఈ తెలంగాణ రైతులు రాబోయేటువంటి 2-3 నెలలు నరక అనుభవించబోతున్నారు ఈ కాంగ్రెస్ పాలన వల్ల. అందుకోసం మేము కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తిరస్కరిస్తా అంటున్నాం. అట్ ది సేమ్ టైం కేంద్రంలో రాబోయేటువంటి ప్రభుత్వం ఏదనేటువంటి దాని మీదనే చర్చ జరుగుతుంది. కాబట్టి అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమా, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి నిర్ణయం జరగబోతుంది. కాబట్టి ఈ నిర్ణయంలో బీఆర్ఎస్ పార్టీ అనేది కీలక పాత్ర వహించదు. దానికి అదొక రకంగా ఐసోలేట్ అయిపోయినటువంటి పార్టీ, వాళ్ళ పాత్ర ఉండదు. కాబట్టి ప్రజలు